ఒక సందర్భంలో ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. గిద్యోను, ఇదిగో పలానా బావి యొద్దకు నీవు వెళ్ళు, ఇదిగో పలానా లోయ యొద్దకు నీవు వెళ్ళు అని దేవుడు నడిపించిన విధానమును బట్టి ఆయనతో పాటు కొంత గుంపు వెళ్ళటం జరిగింది. 7వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చూస్తారు. అయితే ప్రభు సెలవిచ్చారు, అయ్యా ఇప్పుడు మీ దగ్గర ఉన్న జనులు చాలా మంది ఉన్నారు, మీ దగ్గర నీతో పాటు నీ వెంబడి నడుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే మీరు అందరూ కలిసి మిద్యానీయుల మీదకు వెళ్ళి వారిని ఓడిస్తే మీరు మిమ్ములను బట్టి అతిశయిస్తారు. మీ శక్తి వలన, మీ బలము వలనే మిద్యానీయులను మీరు ఓడించారు అనే ఒక అబద్ధంలోనికి మీరు నడిపింపబడతారు, అనే ఒక ఆలోచనలోనికి మీరు నడిపింపబడతారు. మీరు అలా వెళ్ళి మిమ్ములను బట్టి మీరు అతిశయింపడాన్ని బట్టి నాకు ఇష్టం లేదు. అది మీరు అలా బ్రతకటం నాకు ఇష్టం లేదు, అలాంటి ఆలోచనలో మీరు ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అందరినీ నిల్చోపెట్టి మీలో ఎవరికన్నా భయం ఉంటే మిద్యానీయుల మీద మీరు వెనక్కి వెళ్ళిపోండి అనే మాటను సెలవివ్వు. వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వు అని ప్రభు సెలవిస్తే గిద్యోను అందరితో నిలవబడి ప్రజలందరితో ఇలా అన్నాడు, మీరందరూ వెనక్కి వెళ్ళి ఎవరైతే భయపడుతున్నారో భయపడిన వారంతా మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అని చెప్తే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతమంది? 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సరే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇదిగో పలానా వాగు యొద్దకు వెళ్ళు. ఆ వాగు యొద్దకు వెళ్ళిన తర్వాత అందరినీ నీళ్లు తాగమను. అందులో కుక్కలాగా ఎవరైతే నోరు పెట్టి నీళ్లు తాగుతారో వారందరినీ వెనక్కి పంపించేసి, ఎవరైతే చేతులతో ఎత్తుకుని తాగుతారో వాళ్ళందరినీ నీ దగ్గర పెట్టుకో అని ప్రభు సెలవిస్తారు. సెలవిచ్చిన ప్రకారంగా వారందరూ అక్కడికి వెళ్ళి, చాలా మంది మరి కుక్క ఏ విధంగా అయితే నోరు పెట్టి తాగుతుందో అలాగ కొంతమంది తాగారు, వాళ్ళందరినీ వెనక్కి పంపించేశారు. మిగిలిన వారు ఎంతమంది అంటే 300 మంది. 300 మంది మిగిలారు. ఈ 300 మంది మిద్యానీయులను ఓడించారు. వారు ఓడించడాన్ని బట్టి వారు అతిశయించే అవకాశం లేదు. ఎందుకు అనంటే 300 మందితో మిద్యానీయుల సైన్యాన్ని ఓడించడం మానవులకు సాధ్యము కాదు. ఇది కేవలం దేవుని శక్తే. అయితే అక్కడ ప్రభు సెలవిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే 2వ వచనంలో ఆ మాట చదివి మనం ముందుకు వెళ్దాం. 6వ వచనం కదండి, లేదు 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. చాలా చక్కగా రాయబడిన మాట, చాలా క్లుప్తంగా, చాలా అర్థమయ్యే విధంగా చెప్పబడిన మాట. దేవునికి మనల్ని బట్టి మనం అతిశయించటం అనేది ఇష్టము లేని విషయం. అలాగే అది మంచిది కాదు అని కూడా చెప్పబడింది. ఎందుకంటే ఇందాక చదివిన 6వ వచనంలో చాలా అద్భుతమైన మాట రాయబడింది. మిమ్ములను బట్టి మీరు అతిశయింప మంచిది కాదు, ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును కదా. చిన్నప్పుడు నేర్చుకున్న కొన్ని పాఠాలు ఉంటాయి. అమృతంలో ఒక్క చుక్క విషం పడిన అమృతం అంతా విషం అవుతుంది కదా. అలాగే మనకు ఎన్ని మంచి అలవాట్లున్నా, మనకు ఎంత మంచి హృదయం ఉన్నప్పటికీ, మనం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఒక్క చుక్కంత అతిశయం మన జీవితంలో వచ్చినట్లయితే మనకున్న మంచితనం అంతా పాడైపోవును కదా అన్నట్టు మనం ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలా మంది మంచివారు ఈ లోకంలో కలరు, మంచి పనులు చేస్తూ ఉంటారు, ఇంకా చక్కగా చెప్పాలంటే పుణ్యాత్ములు ఉంటారు. కానీ వారిలో ఉన్న ఒక్క చిన్న బలహీనత, వారిని బట్టి వారు అతిశయించటం. ఆ అతిశయించటాన్ని బట్టి వారికి ఉన్న క్యారెక్టర్ అంతా
పోతుంది, వారికి ఉన్న క్యారెక్టర్ అంతా పోతుంది. అలాంటి వచనాలు పరిశుద్ధ గ్రంథంలో చాలానే ఉన్నాయి. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి కీర్తనల గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలను కూడా మేము ఉంచుతాను, మీకు బాగా అర్థమైపోతుంది. ఇంకొక సందర్భం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చాలా చిన్న అధ్యాయం, చాలా చిన్న పుస్తకం కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాల్లో ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో మనకి కనిపించే త్రీ మెయిన్ క్యారెక్టర్స్ ఎస్తేరు, మొర్దెకై మరియు హామాను కదా. ఈ 3 క్యారెక్టర్స్ ఆర్ ద వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్. ఇందులో ఈ ముగ్గురు జీవితంలోకి ఒక్కసారి మనం తొంగి చూస్తే ఎస్తేరు జీవితాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ ప్రార్థనాపరుడు, చాలా జ్ఞానవంతురాలు. మొర్దెకై ఆయన ఎస్తేరు మాట విని ప్రజలందరినీ ఉపవాసంలోనికి నడిపించిన వ్యక్తి. ఇద్దరు మంచి ఆత్మీయ సంబంధులు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ఈ 10 అధ్యాయాలలో విలన్. ఆయన పేరే హామాను. హామాను గురించి ఒక చిన్న వచనాన్ని చదువుదాం. వచనాన్ని చదివిన తర్వాత ఆయన జీవన విధానం ఏంటని మనకు అర్థమైపోతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథంలో నుండి ఒక చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చి రాజు తన్ను గణపరచి, రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చి వారితో మాట్లాడెను. ఈ ఒక్క మాటను మనం ఒక్కసారి పక్కన పెట్టి, హామాను అంత ఎదగడానికి గల కారణం ఏంటి? అంతమంది సేవకులు కలిగి ఉండటానికి కారణం ఏంటి? అంతమంది పిల్లలను కలిగి ఉండుటకు కారణం ఏంటి? అంత గొప్ప స్థితిలోకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఆయన మహాపాప, అనేకమైన చెడ్డ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని రాజు తన యొద్దకు తీసుకుంటాడా? చెడ్డవాడైన మనిషిని రాజు తన దగ్గర పెట్టుకుంటాడా? రాజు ఆయన మాట వింటారా? If you know that someone character is really bad, would you give him a chance in your kingdom? No. హామాను అంత గొప్పవాడై, అంత ఆస్తి కలిగి, అంతమంది పిల్లలు కలిగి, రాజు యొక్క మంచి స్థాయిలో ఉండి, అనేక మంది సేవకులు కలిగి, he has leadership qualities, he has everything. ఇది లేదు అది లేదు అనటానికి లేదు. చాలా గొప్పగా యెహోవాలో దీవించబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు, గొప్ప స్థాయి కలిగిన వాడు, కష్టపడే తత్వం కలిగిన వాడు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కష్టపడకుండా అంత గొప్ప స్థాయిలోకి ఎవరు వెళ్ళరు. శ్రమ పడకుండా అంత గొప్ప స్థాయిలోకి, అంత గొప్ప స్థితిలోకి ఎవరు వెళ్ళరు. హామాను కష్టపడినవాడు, శ్రమపడినవాడు, మంచి పేరు సంపాదించుకున్నవాడు, చక్కటి సేవకులను కలిగి ఉన్నవాడు, అనేక మంది తనను వెంబడిస్తూ ఉన్నారంటే ఒక్కమారు మనం ఆలోచన చేయాలి, ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే. మంచితనము లేకుండా అలాంటి ఒక స్థాయి కలిగి ఉండలేరు ఎవరు. రాజు దగ్గర అంతటి పేరును సంపాదించుకోగలిగిన వాడు కాదు, చెడ్డవాడైతే. కానీ ఆయనలో ఉన్న ఒక చెడ్డతనం ఏంటి అంటే, తనను బట్టి తాను అతిశయించినవాడు. ఇశ్రాయేలీయులను హతము చేయాలన్న ఆలోచన కలిగిన వాడు. మంచి లక్షణాలు ఉండవచ్చు, కానీ ఆయనలో ఉన్న ఒక్క చెడ్డ లక్షణం అతిశయం. దానిని బట్టి ఏమైపోయాడు? ఉరికి అప్పగింపబడ్డాడు. ఆయనకున్న మంచి అలవాట్లు ఏది తను కాపాడలేకపోయింది. ఆయనకున్న సేవకులు ఎవరు ఆయనను కాపాడలేకపోయారు. ఆయనకున్న పిల్లలు, ఆయనకున్న ఐశ్వర్యము, ఆయనకున్న సమస్తము ఏది హామాను కాపాడలేకపోయింది. కానీ ఆయనకున్న ఒక్క చెడ్డ లక్షణం అతిశయం. ఆ అతిశయాన్ని బట్టి, తనను తాను హెచ్చుగా చూసుకున్నటాన్ని బట్టి ఆయన ఉరికి అప్పగింపబడ్డాడు. If you read this in English, it will be very different. If you read in message versions or NIV version, చాలా స్పష్టంగా రాయబడుతుంది. He boasted about himself. He
boasted about himself. Boasting about